ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాల నిర్మాణం 5 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే జరిగిపోయాయి. అధికారంలో ఉన్నామనే ధీమాతో అడుగడుగున అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం. ఎంతో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు ధరలకే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు కట్టబెట్టింది. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాలను కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్లను తలదన్నేలా నిర్మాణాలు చేపట్టారు. అన్ని జిల్లాల్లో కార్యాలయాలు దాదాపు పూర్తి చేశారు. కాకినాడ నగర నడిబొడ్డులో నిర్మాణం చేసిన వైసీపీ పార్టీ కార్యాలయం నుండి మా ప్రతినిధి వర్మ మరింత సమాచారం అందిస్తారు. 5 ఏళ్లలోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ పూర్తిగా కూడా 26 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లోనే పార్టీ కార్యాలయాల కోసం ఎటువంటి అనుమతులు లేకుండా లీజు పేరిట సంవత్సరానికి నామమాత్రంగా 1000-2000 రూపంలో ఏదైతే లీజుకి తీసుకుని పూర్తిగా కూడా ఆ మాత్రం అద్దె చెల్లిస్తూ వివిధ శాఖల నుంచి సంస్థాగత లేదంటే ప్రాథమిక అవసరాల కోసం వివిధ శాఖలకి ప్రత్యేకించి కేటాయించినటువంటి స్థలాల్ని ప్రస్తుతం పార్టీ కార్యాలయాలకి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా లీజుకి తీసుకుంది. పూర్తిగా వాటిల్లో పార్టీ కార్యాలయాలకు సంబంధించి విలాసవంతమైన భవనాలు, ముఖ్యంగా రాజమహల్ని తలపించేటటువంటి భవనాలు చాలా వరకు నిర్మాణం పూర్తయిన ప్రాంతాలు జిల్లాలు కొన్ని ఉంటే ప్రస్తుతం కొంతమేర నిర్మాణం పూర్తయి ఇంకా కొద్ది మేర మిగిలిన పార్టీ కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ నగరం నడిబొడ్డున పూర్తిగా కూడా ఈ ఏదైతే పార్టీ కార్యాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఇంద్రభవనాన్ని ఏదైతే ఇంద్రభవనం సంబంధించి ముఖ్యంగా ఇటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మహారాజా ప్యాలెస్లు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా లండన్లో ఈ తరహా భవనాలు పెద్ద పెద్ద భవంతులు ఎత్తైన పిల్లర్స్తో పూర్తిగా కూడా ఈ రకమైన డిజైన్లతో ఇటాలియన్ డిజైన్లతో పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన హంగులతో ముఖ్యంగా మార్బుల్ని కూడా ఇక్కడ వాడి పూర్తి స్థాయిలో గ్రానైట్ కూడా అత్యాధునికమైన హంగులతో ప్రస్తుతం ఒక భవనం G+1గా దీన్ని నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే 70% మనం చూస్తున్నట్టు విజువల్స్లో కూడా ఎత్తైన స్తంభాల రూపంలో ఉండి మంచి డిజైన్తో లుక్ వచ్చే విధంగా ఇది పూర్తి స్థాయిలో ఒక మహానగరంలో మహారాజుకు ఉండే ఇంద్రభవనం లేదంటే మహారాజు ఉండేటటువంటి నివాస ప్రాంతం ఏదైతే ప్యాలెస్గా పిలువబడుతుందో అటువంటి ప్యాలెస్గా ప్రస్తుతం ఈ నిర్మాణం కూడా జరిగింది. డిజైన్స్ కూడా ఎక్కడ కనీవిని రీతిలో కూడా ఈ డిజైన్స్ ప్రస్తుతం కనపడుతున్నాయి. మన విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. కాకినాడకు సంబంధించినంత వరకు కాకినాడ జిల్లాలో పైడవారి వీధిలో ప్రస్తుతం 1.93 ఏదైతే ఎకరాల స్థలాన్ని పూర్తిగా కూడా గడిచిన సంవత్సరంలోనే ఈ పార్టీ కార్యాలయానికి వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయానికి కేటాయించడం త్వరితగతిన ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ పార్టీకి సంబంధించి ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కురసాల కన్నబాబు గతంలో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మొన్న ఎన్నికల్లో కూడా పూర్తిగా ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రిగా పనిచేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం ఇటువంటి ఏదైతే కాకినాడ నగరం నడిబొడ్డులో పూర్తిగా కూడా చాలా ఇక్కడ అత్యధికంగా గజం రేటు ₹1,00,000 పైబడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ 1.93 ఎకరాల స్థలంలో ప్రస్తుతం ఇటువంటి ఇంద్రభవనాన్ని తలపించేటటువంటి పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం పూర్తిగా కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులకి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఇది పూర్తిగా కూడా 22A నిషేధిత జాబితాలో ఉన్న పార్టీ ఇది కార్యాలయ స్థలాన్ని 22A నిషేధితలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని పూర్తిగా కూడా నిర్మాణం చేశారు. ఇది అక్రమ కట్టడం అంటూ కూడా ఈ నెల 23వ తేదీన దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు కూడా పూర్తిగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రొవిజనల్ ఆర్డర్ కూడా ప్రస్తుతం ఈ గోడకు అంటించి ఏదైతే మనం చూస్తున్న విజువల్స్లో ఈ నోటీసులో గల యజమాని అంటే ఎవరంటే కురసాల కన్నబాబు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైసీపీ కాకినాడ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ నోటీసులో గల యజమాని ఆయనగా ప్రస్తుతం ఉటంకిస్తూ అందుబాటులో లేనందున సదరు బిల్డింగ్ వద్ద ఈ నోటీసు నేను అనగా TPBO ఎవరైతే కడియాల శ్రీరమ్య ఉన్నారో TPS టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు TPOగా BOగా మరియు అటెండర్ సురేష్ సదరు భవనంకు వాచ్మెన్ సమక్షంలో ఈ నోటీసు అందించడం జరిగింది. ఈ పార్టీ ఆఫీస్కి సంబంధించి ఎకరం స్థలంలో పూర్తిగా కూడా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. మిగతాదంతా కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాచ్మెన్ సమక్షంలో వాచ్మెన్ కూడా నిశానిగా ఉన్న నేపథ్యంలో అతని పేరు J. అప్పన్న నిశాని అని తమ్ ఇంప్రెషన్ తీసుకున్నారు. ఇక్కడ కడియాల ఎవరైతే TPS శ్రీరమ్య ఎవరున్నారో TPOగా సంతకం 23/6/2024 అంటే
ఈ రోజుకి తేదీని పూర్తిగా కూడా ఈరోజు ఇది జారీ చేసినట్లుగా, అంటే ఈరోజు ఉదయమే దీన్ని కాకినాడ జిల్లాకు సంబంధించి అనుమతులు ఏమీ లేవని ఈరోజు కమిషనర్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేరే ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ టు ద అండర్సైన్డ్ దట్ అన్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై యూ అని డాక్టర్ శ్రీ కె కన్నబాబు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైసీపీ కాకినాడ డిస్ట్రిక్ట్స్, ఈజ్ ప్రెమిసెస్ ఆఫ్ డోర్ నెంబర్ 6812 సిచ్యుయేటెడ్ అట్ పైడవర్ స్ట్రీట్, ఏదైతే రాజేశ్వర నగర్ ఏరియాకి దగ్గరలో ప్రస్తుతం ఈ లిమిట్స్లో ప్రస్తుతం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబడ్డారు. ఇది రూల్స్కి వ్యతిరేకంగా బైలాస్ మేడ్ దేర్ అండర్ యాజ్ గివెన్ బిలో, ఇది ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా ఏదైతే ఇన్స్టిట్యూషన్ అయితే గ్రౌండ్ ప్లస్ ఒక ఫ్లోర్ అంటే G+1గా పిలువబడేటటువంటి యాజ్ పర్ రూలు సెట్ బ్యాక్ ఫ్రంట్ 3 మీటర్స్ ఉండాల్సి వస్తే యాజ్ పర్ గ్రౌండ్లో 12 మీటర్లు అయితే ఉంది. ఏదైతే ఫ్రంట్ ఏదైతే మనం చూస్తున్న బిల్డింగ్లో రూల్ ప్రకారం 3 మీటర్స్ ఉంటే 12 మీటర్స్ ఉంది. ఇది కూడా అనాథరైజ్డ్ కారణం అని కూడా చెప్పారు. సెట్ బ్యాక్ రేర్ సైడ్ ఉండవలసింది, అంటే దీని ముందు వెనక ఉండవలసింది కూడా 6 మీటర్లు ఉండాల్సి ఉంటే 14 మీటర్లు, అంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకంగా రూల్స్కి వ్యతిరేకంగా ఈ కట్టడం అయితే కట్టారు. ఏదైతే సెట్ బ్యాక్ సైడ్ 1 6 మీటర్లు ఉండాలితే 65 మీటర్లుగా ఉంది. సెట్ బ్యాక్ సైడ్ 2 అది కూడా 6 మీటర్లు ఉండాల్సింది 13 మీటర్లు ఉంది. నెంబర్ ఆఫ్ ఫోర్స్ 6 అయితే ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఉంది, ఎందుకంటే ఇది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పరిధిలో ఉంది కాబట్టి 5+1 వరకు కూడా కట్టుకోవచ్చు. అయితే 2 ఫ్లోర్లే ఉన్నాయని చెప్పారు. ల్యాండ్ యూసేజ్ రెసిడెన్షియల్లో ప్రస్తుతం ఇది పూర్తిగా కూడా రెసిడెన్షియల్ ఏరియా. ఇందులో వైసీపీ పార్టీ ఆఫీస్ ఏ విధంగా కట్టడానికి అనుమతి తీసుకున్నారు. ఇదంతా కమర్షియల్ ఏరియాలో ఉంటే దీన్ని ల్యాండ్ కన్వర్షన్ చేయవలసి ఉంటుంది. పైగా ఇది 22A నిషేధిత జాబితాలో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అంటే కలెక్టర్కి ఒక్కరికే అధికారం ఉండే నేపథ్యంలో కలెక్టర్ గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ దీనికి పూర్తిగా అనుమతి ఇచ్చారా లేదంటే పార్కింగ్ 367.23 స్క్వేర్ మీటర్స్లో ఉండాల్సి ఉంటుంది. రోడ్ వైండింగ్ కూడా ప్రస్తుతం ఏది చేయలేని పరిస్థితులు. బిల్డప్ ఏరియా 1139 చదరపు అడుగులుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటువంటి బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో మనం ఫ్లోర్కి సంబంధించి కూడా చూడొచ్చు. ఇది ఈరోజే నోటీసు తాజాగా గేట్ దగ్గర అంటించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ పర్సన్ ఎక్కడా కూడా అందుబాటులో లేని నేపథ్యంలో ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంచిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వాచ్మెన్కే ఈ నోటీసు జారీ చేసి సమాచారం తెలియపరిచినటువంటి అధికారులు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో భారీగా ఇక్కడ ఒక హాలు, ఏదైతే కాన్ఫరెన్స్ హాలు, ఇది స్థానికంగా ఉన్నటువంటి నేతలతో మాట్లాడేందుకు, అలాగే రైట్ సైడ్ కూడా మనం చూస్తున్నాం పర్సనల్గా పార్టీ అధ్యక్షుడు ఉండేందుకు ఒక రూము, అలాగే మళ్ళీ సెకండ్ కాన్ఫరెన్స్ హాల్. ఒకవేళ ఒక దాంట్లో మీటింగ్ పెట్టుకుంటే ఒక దాంట్లో టిఫిన్ సెక్షన్ కానీ భోజనాలకు సంబంధించి కానీ అన్నీ చేయవలసిన పరిస్థితులు మనం చూస్తాం. వెల్ ఫర్నిచర్డ్ అయ్యి ఉండి మొత్తం ఆల్టెక్ చేసి పూర్తి స్థాయిలో ఈ గ్రానైట్ ఒకవైపు ఉండి పాలరాతి ఈ టైల్స్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ డిజైన్కి సంబంధించి కూడా పూర్తిగా చూస్తే ఇది ఒక చాలా అత్యాధునిక హంగులతో ఈ నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం కాస్టే ప్రస్తుతం 70 కోట్లుగా ఉంది. దీన్ని సంవత్సరానికి ఈ 2 ఎకరాలకి 1.93 అంటే ఎకరానికి 1000 రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి 2000 రూపాయలకే దీన్ని లీజుకు తీసుకుని 33 సంవత్సరాల పాటు లీజుగా అయితే తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంత కారు చౌకగా ప్రతి జిల్లాలోని ఇదే పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఇంకా భవన నిర్మాణానికి సంబంధించినంత వరకు ఇటువంటి భవన నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా దీనికి ఇప్పటివరకు 80 కోట్లకి సంబంధించి పూర్తిగా ఈ సైటు వాల్యూ ఉంటే ఈ భవనానికి రమారమి ఇటువంటి కట్టడం నిర్మాణం చేయాలంటే ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారమో లేదంటే ఇప్పుడున్నటువంటి ఈ హంగులకి ఈ విధంగా బిల్డింగ్ని తయారు చేయాలంటే ఖచ్చితంగా 15 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది G+ పైన ఉన్నటువంటి రూమ్స్ ఎవరైనా గెస్టులు పూర్తి స్థాయిలో వస్తే వాళ్ళందరూ ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టిన పరిస్థితులు ఎక్కడా కూడా ఏదైతే లోకల్ మేడ్ ఏదీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని హంగులకి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో లోకల్ మేడ్ ఏదీ లేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో ఇది భారీగా ఒక కాన్ఫరెన్స్ హాల్. ఇది మనం రూఫ్ చూడొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక స్టేజ్ ఉండడం, బయటికి వెళ్ళేందుకు లోపలికి వచ్చేందుకు 2 ద్వారాలు కూడా ఉన్నాయి. ఇది ఒక మినీ థియేటర్ని తలపించేటటువంటి స్థాయిలో ప్రస్తుతం ఈ హాల్ ఉంది. ఇది ఆధునిక టెక్నాలజీతో పూర్తి స్థాయిలో ఎత్తైన రూఫ్
ముఖ్యంగా ఈ ఒక్క హాల్ నిర్మాణానికే సుమారుగా 2-3 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి కనపడుతుంది. కింద కూడా టైల్స్ మనం చూస్తే అత్యాధునికమైన, ఇదంతా ఇటలీలో ఇదే తరహా బిల్డింగ్స్ అయితే నిర్మాణం ఎక్కువగా చేస్తుంటారు. అక్కడ మోడల్స్ లండన్లో కూడా ఈ విధంగానే నిర్మాణాలు చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అత్యంత విలువైనటువంటి ఈ భూముల్ని, ఇటువంటి ప్రభుత్వ భూముల్ని అధికారిక కబ్జాకి అయితే వైసీపీ పాల్పడిందని ప్రస్తుతం ఏదైతే వీళ్ళు నిర్మాణాలు చేపట్టిన తీరు కానీ పూర్తి స్థాయిలో ప్రస్తుతం వాళ్ళు చేసినటువంటి ఈ ఆక్రమణలు కానీ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అత్యంత విలువైన భూముల్ని ముఖ్యంగా కూడా నగరం పట్టణాలని నడిబొడ్డున జాతీయ రహదారుల పక్కన, ముఖ్యంగా ఇది కాకినాడ నగరం నడిబొడ్డులో కూడా ఇది ఉన్న నేపథ్యంలో 33 సంవత్సరాలకి లీజు ముసుగులో కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములకు అయితే వైసీపీ టెండర్ పెట్టిందనే చెప్పాలి. చేతిలో అధికారం ఉందని పూర్తిగా కూడా ఆ అధికార దుర్వినియోగానికి ప్రస్తుతం ఏదైతే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని తాజాగా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కూడా తాజాగా ఇదైతే గడిచిన 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలు జరుగుతున్నా కూడా అప్పుడు అధికార గణమంతా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వంత పలికింది అని చెప్తున్నారు. పూర్తిగా కూడా చాలామంది కొన్ని జిల్లాల్లో చాలా శాఖలకు సంబంధించి భూములు కావడంతో ఆ భూముల్ని తీసుకోవద్దని, ఒకవేళ బలవంతంగా భూములు తీసుకోవద్దని ఒకవేళ వాళ్ళు వారిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అప్పుల్లో ప్రభుత్వ పెద్దలు అడుగులకు మడుగులెత్తినటువంటి జిల్లా కలెక్టర్లు అధికార గణం పూర్తిగా కూడా ఆగమేఘాలపై కూడా స్పందించారు. అంతే త్వరితగతిన ఈ బిల్డింగ్ల నిర్మాణాలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ డబ్బునంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, పూర్తి స్థాయిలో మనం ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి పార్టీ ఫండ్ కింద వచ్చింది వాడారా? ఎందుకంటే పార్టీ ఫండ్ కింద వచ్చినట్టు సొమ్ములతో ఇటువంటి విలాస భవనాలు నిర్మించాలంటే సాధ్యపడేది కాదు. లేదంటే ఇతర శాఖలకు సంబంధించి ధనాన్ని వాడారా? లేదంటే అక్రమార్జనల ద్వారా వివిధ శాఖలకు సంబంధించి, లేదంటే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నేతలు ఏదైతే ల్యాండ్ అయితేనో శాండ్ అయితేనో మైనింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో దోచుకున్నారు. ఆ డబ్బులతో పూర్తిగా కూడా ఈ నిర్మాణాలు, అసలు ఈ డబ్బు ప్రజల డబ్బా ప్రభుత్వానిదా? ఒకవేళ పార్టీ కార్యాలయాలకి ఈ ఇద్దరు సొమ్ము వాడినా కూడా అది నేరంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 2 తప్పులు ప్రభుత్వం చేసిందని ప్రస్తుతం తాజాగా వస్తున్నటువంటి అంచనాలకైతేనూ పూర్తి స్థాయి వ్యవహారాలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఈ నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఏవైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్గా ప్రస్తుతం వైసీపీ నిర్మించినటువంటి విలాసవంతమైన పార్టీ ఆఫీసులన్నింటినీ కూడా ప్రస్తుతం కూలంకషంగా వాటికి ఉన్నటువంటి అనుమతులు కానీ, ఆ భవన నిర్మాణానికి వినియోగించినటువంటి ఏదైతే ధనం కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రూపంలో వాటిని వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా వాటికి సమకూర్చుకుంది, లేదంటే ఇక్కడ స్థానిక నేతలు ఇచ్చారా, పార్టీ ఫండ్ రూపంలో వచ్చిందా, లేదంటే ఈ నిర్మాణానికి అనుమతులు అప్పుల్లో అరాకొరగా చూసి చూడకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇటువంటి భవనాలు నిర్మాణం జరుగుతున్నా కూడా అనాథరైజ్డ్ కనెక్షన్స్ అని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక నోటీసు జారీ చేసిన నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి అప్పుడున్నటువంటి అధికారులు ఏవయ్యారు? ఇదంతా అధికారులకు తెలిసే జరిగిందా అంటే పూర్తి స్థాయిలో అవన్నీ నిజమనే తెలుస్తుంది. ఏదేమైనా అధికారికంగా ప్రస్తుతం ఈ అక్రమ కట్టడాలకైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి అనాథరైజ్డ్ కనెక్షన్స్ ప్రతి జిల్లాలోని, ముఖ్యంగా 26 జిల్లాల్లో 52 ఇంతకన్నా మించినటువంటి పెద్ద పెద్ద విలాసవంతమైన, ముఖ్యంగా 42 ఎకరాల్లో ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అనాథరైజ్డ్గా సేకరించి ఇటువంటి నిర్మాణాలు చేపట్టిన ప్రస్తుతం వైసీపీ పార్టీ భవితవ్యం ఏంటి? ఆ పార్టీకి సంబంధించి ఈ భవనాల్ని ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేయబోతోంది? పూర్తిగా అనాథరైజ్డ్ కనెక్షన్స్ తీసుకున్నది. ఎందుకంటే ఇక్కడ నిర్మాణం జరిగిపోయిన ప్రాంతాల్లో ఇది కూల్చి మళ్ళీ ఆయా శాఖలకి, ఇది ఏ శాఖల నుంచి లీజుకు తీసుకున్నారో ఆ శాఖలకి తిరిగి అప్పగిస్తుందా, లేదంటే ఈ బిల్డింగ్లన్నీ నేలమట్టం చేసి ఏదైతే తాడేపల్లిలో తాజాగా కోర్టు ఉత్తర్వులతో తాడేపల్లిలో విలాసవంతమైన అతిపెద్ద పార్టీ భవనాన్ని కూల్చివేసిన నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఒకవేళ కొనసాగితే ప్రజల సొమ్ముతో ఇది నిర్మించి ఉంటున్నట్లయితే ఆ సొమ్మంతా వృధానే. దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఏదేమైనా అనధికార కట్టడాలకి వైసీపీ అప్పుడు గతంలో 5 ఏళ్ల పాలనలో
తెరలేపింది. అవి పూర్తిగా కూడా ఇదంతా ప్రజల సొమ్ముతోనే కట్టారని తాజాగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ తిరిగి పార్టీ నుంచి రాబడతారా ఏంటి, ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో అధికారులు ఏం చేయబోతున్నారు, అప్పుడే అధికారులపై వేటు వేయనున్నారా అంటే ఇది $1 మిలియన్ ప్రశ్నగా అయితేనే మిగిలిపోయింది. ఏదైనా అక్రమ కట్టడాలకి అక్రమాలు చేస్తే ఎప్పటికైనా సరే అది నిజం బయటకన్నది రావాల్సిందే. దానిలో భాగంగానే గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ఏదో అవినీతికి సంబంధించి లేదంటే అక్రమ కట్టడాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు చేసి వాళ్ళని శిక్షించే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు చర్యలకు పూనుకున్నారని తాజా ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్న తీరుని బట్టి అయితే తెలుస్తోంది. ఇది కాకినాడ జిల్లాకు సంబంధించి వైసీపీ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణ కట్టడం నుంచి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, కాకినాడ జిల్లా నుండి.